సార్ అసలు ఆ పేషెంట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు తనకి మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీ చేయాలా? లేదంటే ఓపెన్ సర్జరీ చేయాలా? అని మీరు ఎలా డిసైడ్ అవుతారు? నేను డిసైడ్ అవ్వనమ్మా. పేషెంట్‌కి ఆప్షన్ ఇస్తా. సార్ ఇన్సూరెన్స్ మెడికల్ సైడ్ ఇన్సూరెన్స్ అన్నది తీసుకోవాలా లేదా? ఖచ్చితంగా తీసుకోవాలి. సార్ మీకు ఒంట్లో బాగోకపోతే మీరు ఎవరి దగ్గరికెళ్తారు? మా ఆవిడకి చూపించు. హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మైక్ అండ్ మార్కెట్. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ డాక్టర్ కృష్ణ ప్రసాద్ గారు. నమస్తే సార్. ఎలా ఉన్నారు సార్? ఫైన్. సార్ మీ జర్నీ కోసం చెప్పండి సార్. మై జర్నీ ఈస్ కామన్ మ్యాన్స్ జర్నీ. జస్ట్ లైక్ ఎనీ ఆఫ్ అస్. బోర్న్ ఇన్ ఏ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. హ్మ్. సో, మా నేటివ్ ప్లేస్ విశాఖపట్నం. బట్ ఫాదర్ జాబ్ దృష్ట్యా వి వెంట్ టు బళ్ళారి, కర్ణాటక. నా చదువంతా అక్కడే అయింది. ఇంక్లూడింగ్ మై ఎంబీబీఎస్ అండ్ ఎంఎస్. ఆ తర్వాత ఐ వెంట్ టు ఎయిమ్స్, ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. అక్కడ 3 ఇయర్స్ వర్క్ చేశాను. ఐ హాడ్ అన్ ఆఫర్ టు బికమ్ ఫ్యాకల్టీ దేర్. కానీ ఢిల్లీ వెదర్ సెట్ కాలేదు. సో అండ్ సమ్‌హౌ నార్త్ ఇండియా ఫెల్ట్ ఏలియన్. దాంతో వెనక్కి వచ్చేద్దామని ఐ హాడ్ 2 ఆప్షన్స్. ఐదర్ ఐ కుడ్ గో టు కర్ణాటక, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ఇట్ నా బాల్యం అంతా అక్కడే అయింది. బట్ బీయింగ్ మై నేటివ్ ప్లేస్, మా పేరెంట్స్ ఇక్కడే సెటిల్ అవ్వడం అనుకోవడంతో ఐ కేమ్ హియర్. సో, ఐ జాయిన్డ్ గీతం మెడికల్ కాలేజ్ యాస్ ఎ అసిస్టెంట్ ప్రొఫెసర్. దెన్ ఐ స్టార్టెడ్ మై ఓన్ హాస్పిటల్. 2 మేనేజ్ చేయలేకపోవడం వల్ల దెన్ ఐ లెఫ్ట్. ఐ బికేమ్ అసోసియేట్ ప్రొఫెసర్. ఆ తర్వాత గీతం వదిలేసాను. ఐ నౌ రన్ మై హాస్పిటల్, శివశక్తి హాస్పిటల్, బిఎం పాలెం. ఆ తర్వాత మరీ అలాగా పని, పని, పని ఇదే అయిపోతుందని జెప్పేసి ఐవ్ రీసెంట్‌లీ జాయిన్డ్ యాస్ అసోసియేట్ ప్రొఫెసర్ ఇన్ అనిల్ నీరుకొండ మెడికల్ కాలేజ్, తగరపల్లి. అండ్ ప్రెజెంట్‌లీ ఐ యామ్ వర్కింగ్ దేర్. అట్ ద సేమ్ టైమ్ ఐ మేనేజ్ మై హాస్పిటల్ ఆల్సో. సార్ అసల మినిమల్ సర్జరీకి, ఓపెన్ సర్జరీకి ఉన్న డిఫరెన్స్ ఏంటి? మినిమల్ సర్జరీకి, ఓపెన్ సర్జరీకి ఉన్న డిఫరెన్స్ అంటే అమ్మ, సర్జరీ అల్టిమేట్ గోల్ ఏ డిఫరెన్స్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అపెండిసైటిస్ వస్తే అపెండిక్స్ తీస్తాం. ఓపెన్ సర్జరీలోనే అదే తీస్తాం. మినిమల్ సర్జరీలోనే అదే తీస్తాం. సర్జరీలో తేడా రాదు. తేడా వచ్చేది, డిఫరెన్స్ వచ్చేదేంటంటే ప్రొసీజర్‌లు. సో, పెద్ద కోత పెట్టి అదే అపెండిక్స్ తీయాలంటే 3, 4 ఇంచీలు కోత పెట్టి మన పాత కాలంలో, ఇంకా పస్సుంటే ఇంకా పెద్ద కోత పెట్టేవారు. 10 సెంటీమీటర్ల కోత కూడా పెట్టేవారు. పెట్టి సర్జరీ చేసిన తర్వాత దానికొక 15 కుట్లు పడేవి. పేషెంట్ ఒక 5 రోజులు హాస్పిటల్‌లో ఉండేవాడు. నొప్పని, పస్ కారడం అని, ఫీవర్ అని, రకరకాల పోస్ట్ ఆప్ కాంప్లికేషన్స్ ఉండేవి. ఇంత సఫరింగ్ ఉండేది సర్జరీ అంటే. అదే అపెండిక్స్‌ని మన లాప్రోస్కోపీలో చేస్తే మినిమల్లీ ఇన్వేసివ్. అంటే మనం 3 హోల్స్ పెట్టి చేసేస్తాం ఆపరేషన్. ఫైనల్లీ ఆ 3 హోల్స్‌లో మనకు అనుకూలంగా అనిపించిన ఏదో ఒక హోల్ నుంచి అపెండిక్స్ తీసేస్తాం. 3 కుట్లు పడతాయి. ఆ 3 కుట్లు కూడా 3 వేరే వేరే చోట్ల పడతాయి కాబట్టి మరుసటి రోజే పేషెంట్ డిశ్చార్జ్ చేసేస్తాం. విత్ మినిమల్ అనాల్జెసిక్స్, అంటే మినిమల్ పెయిన్ కిల్లర్స్. సో, ఆ పెయిన్ కిల్లర్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. రికవరీ విల్ బి ఫాస్ట్. ఇది ఒక అపెండిక్స్‌కనే నేను చెప్పింది. పెద్ద పెద్ద సర్జరీలు 10 రోజులు, 20 రోజులు హాస్పిటల్‌లో ఉండాల్సిన సర్జరీలు కూడా మినిమల్లీ ఇన్వేసివ్ పద్ధతి ద్వారా 1 ఆర్ 2 డేస్‌లో డిశ్చార్జ్ అయిపోయేలా చేయగలుగుతాం. సార్ దీని మీద ఒక మిత్ ఉంది సార్. అంటే మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీ అంత ఎఫెక్టివ్ కాదు అని. దీనికి మీరేం చెప్తారు? అందుకే చెప్పాను గదమ్మా! స్టార్టింగ్‌లోనే ఐ టోల్డ్, సర్జరీ అన్నది సేమ్. అందులో ఎలాంటి తేడా రాదు. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీరిక్కడి నుంచి విజయవాడ ఎళ్ళాలి. ఓకే. మామూలుగా ఎర్ర బస్ ఎక్కి ఎళ్ళొచ్చు. ఎయిర్ బస్ ఎక్కి గూడా ఎళ్ళొచ్చు. ఓకే. మన నార్మల్ సర్జరీ వచ్చేసి ఎర్ర బస్ ఎక్కి ఎళ్ళడం లాంటిది.
ఎంత సఫరింగ్ ఉంటుందో ఇందులో కూడా అంతే సఫరింగ్ ఉంటుంది. ఏరోప్లేన్ ఎక్కెళ్ళినోడు ఈజీగా అరగంటలో వెళ్ళిపోతాడు. ఓకే. ఈ రెండిట్లోని మినిమల్ ఇన్వేసివ్ సర్జరీని మీరు ఏరోప్లేన్ కంపేర్ చేసుకుంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎక్కడికెళ్తారు? మీరు ఎక్కడికెళ్ళాలనుకున్నారో అక్కడికే ఎళ్తారు. సో, ఎండ్ రిజల్ట్ ఈస్ ద సేమ్. ఎక్కడ తేడా రాదు. బట్ ద జర్నీ మ్యాటర్ అవుతుంది. సో, ఆ సఫరింగ్, ఆ పెయిన్, టైమ్ టేకెన్ ఫర్ రికవరీ. ఇది టైమ్ టేకెన్ ఫర్ రికవరీ అంటే మామూలుగా ఒక వర్కింగ్ పర్సన్ తీసుకోండి మీరు. వాళ్ళు 10 రోజులు ఇంట్లో పడుకోవాలంటే 10 రోజులు లీవ్ దొరకచ్చు, దొరకకపోవచ్చు. లాస్ ఆఫ్ పే అవ్వచ్చు. అంటే ఫర్దర్ సర్జరీకి అయిన ఖర్చు కాకుండా లాస్ ఆఫ్ పే, లాస్ ఆఫ్ ఎర్నింగ్ అది గూడా ఉంటది. వాళ్ళతో పాటు వాళ్ళ వైఫ్ కూడా లీవ్ పెట్టి చూసుకోవాలంటే ఇంకా ఎక్కువ లాస్. సో, ఆల్ దీస్ విల్ బి మిటిగేటెడ్ ఇన్ మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీ. సో, ఇంకొంచెం ఆఫ్‌కోర్స్ నార్మల్ సర్జరీ కంటే ఒక్కొక్కసారి మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీ విల్ బి లిటిల్ ఎక్స్‌పెన్సివ్. బట్ హోల్‌సేల్‌గా మనం ఆల్ రౌండ్‌గా చూసుకుంటే ఇట్ ఈస్ స్టిల్ ఎకనామిక్. అండ్ ఎండ్ రిజల్ట్ ఈస్ ద సేమ్. జస్ట్ లైక్ ఐ టోల్డ్ యూ. డెస్టినేషన్ ఒకటే. రికవరీ అక్కడికెలా టైం రీచ్ అవుతారు మాత్రమే అన్నది మారుతుంది. మారుతుంది. ఓకే. సార్ అసలు ఆ పేషెంట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు తనకి మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీ చేయాలా? లేదంటే ఓపెన్ సర్జరీ చేయాలా అని మీరు ఎలా డిసైడ్ అవుతారు? నేను డిసైడ్ అవ్వనమ్మా. పేషెంట్‌కి ఆప్షన్ ఇస్తా. ఐ విల్ మనం పేషెంట్‌కి ఎప్పుడు కూడా ఇఫ్ యూ ఆర్ ట్రూలీ ఎథికల్లీ ట్రూ టు యువర్‌సెల్ఫ్ పేషెంట్‌కి ఇది చేసుకో అని ఎప్పుడు బలవంత పెట్టకూడదు. ఓకే. సో, పేషెంట్‌కి ఆప్షన్ వదిలేయాలి. వి టెల్ దెమ్ ఆల్ ద ఆప్షన్స్. ఫస్ట్ సర్జరీ చేయించుకోకపోతే ఏమవుతది? ఆప్షన్ గూడా ఒకటుంటది ఒక్కొక్కసారి. ప్రతిసారి ఉండకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్కసారి ఎందుకు అపెండిసైటిస్ ఎగ్జాంపులే తీసుకుందాం. ఒకప్పుడు అపెండిసైటిస్ వస్తే పరిగెత్తుకెళ్ళి బెడ్ మీద పెట్టి కోసేసేవారు. ఒక్కొక్కసారి తీరా కోసాక అపెండిసైటిస్ ఉండేది గాదు. దిస్ ఈస్ బిఫోర్ అల్ట్రాసౌండ్. ఓకే. ఇప్పుడు కొంతవరకు ఇట్ ఈస్ ఫైన్. ఇన్‌ఫాక్ట్ ఇప్పుడు ఎంత బాగా రిజల్ట్స్ వస్తున్నాయంటే ఫౌండ్ ఔట్ వెరీ ఎర్లీ. ఒక్కొక్కసారి యాంటీబయోటిక్స్ ఇస్తే ఇట్ ఈస్ రిజాల్వింగ్. సో, మేము గూడా చూస్తాం. వాళ్ళకి చెప్తాం ఒక మాట. బాబు నీకు మళ్ళీ ఫ్యూచర్‌లో వచ్చే ఛాన్స్ ఉంటది అని. బట్ ఒక్కొక్కసారి సర్జరీ చేయకుండానే తగ్గిపోద్ది. అలాగని వాడికి అది లేదని గాదు. తగ్గిపోతుంది. సో, ఆప్షన్ గూడా ఉంటది. కొన్ని కొన్ని చోట్ల, అన్ని చోట్ల గాదు. కొన్ని కొన్ని చోట్ల ఉంటది. పేగు కన్నం పడినోడికెళ్ళి సర్జరీ చేయకపోతే అన్న ఆప్షన్ ఉండదు. ఓకే. సో, ఫస్ట్ ఆప్షన్స్ ఇస్తాం. సర్జరీ లేకపోతే. సర్జరీ చేయించుకుంటే మళ్ళీ అందులో రకరకాల సర్జరీలు. సో, వాటి ప్రోస్, వాటి కాన్స్ అండ్ ఎకనామిక్స్. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్‌లో అన్నిటికి జీరో కాస్టే. బట్ బయటకొచ్చేతోటికి ఎకనామిక్స్ మ్యాటర్. ఓకే. సో, ఎకనామిక్స్ దీనికెంతవుతది? దీనికింతవుతది. అండ్ దీనికి ఇన్నాళ్ళు హాస్పిటల్‌లో ఉంటది. దీనికి ఇన్నాళ్ళు హాస్పిటల్‌లో ఉండాల్సొస్తది. వి గివ్ దెమ్ ఆల్ ద డీటెయిల్స్. ప్రోస్, కాన్స్. దీనికి కెఫెటేరియా అప్రోచ్ అంటాం. మీకు మెనూ కార్డ్ ఎలాగిస్తారో కెఫెటేరియాకెళ్తే, అలాగే మేము గూడా అన్ని ఆప్షన్స్ పేషెంట్‌కిస్తాం. ఇవ్వాలి. దట్ ఈస్ మోడర్న్ ఎథికల్ ప్రాక్టీస్. అలా ఇచ్చినప్పుడు పేషెంట్ డిసైడ్ జేసుకుంటాడు. డిసైడ్ చేసుకున్నాక మళ్ళీ దాన్ని కంప్లీట్‌గా మనం సపోర్ట్ చేయాలి. నేనోటి జేయాలనుకున్నాను పేషెంట్ అది కాకుండా ఇంకోటి ఎంచుకున్నాడు అని వాడు టార్చర్ పెట్టకూడదు. ఓకే. దట్ ఈస్ హౌ వి డిసైడ్. ఓకే. సార్ మీ ఈ మెడికల్ జర్నీలో చాలా కేసెస్ చూసుంటారు కదా! ఒక పేషెంట్‌ని మీరు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేక తను చనిపోయిన సిట్యుయేషన్స్ ఏమన్నా ఉన్నాయా? ఉన్నాయమ్మా. ఎలెక్టివ్, ఎమర్జెన్సీ 2 రకాల సర్జరీస్ మేము చేస్తుంటాం. హ్మ్. ఎమర్జెన్సీలోని సర్జరీ చేయకపోతే పేషెంట్ ఖచ్చితంగా చచ్చిపోతాడు. హ్మ్. దట్ ఈస్ ద కండిషన్. ఓకే. ఓకే. అలాంటప్పుడు సర్జరీ చేస్తాం. హ్మ్. ఇప్పట్లోని చాలా బాగా మనకి మెడికల్ ప్రాక్టీస్ అడ్వాన్స్ అవ్వడం వల్ల ఈవెన్ బ్యాడ్ కేసెస్ కూడా ఆ! కొన్ని సక్సీడ్ అవుతాయి. హ్మ్. బట్ వి ఆర్ ఓన్లీ కేర్ గివర్స్. డాక్టర్ అందరూ యాక్చువల్లీ చాలా ఇబ్బందికరమైన విషయం. అందరూ నా దగ్గరకొచ్చి చాలామంది అంటారు. మీరు దేవుడు లాంటి వారంటారు. దట్ ఈస్ నాట్ ట్రూ. వి ఆర్ ఓన్లీ కేర్ గివర్స్. మేము వైద్యం మాత్రమే చేస్తాం. వి ఆర్ నాట్ హీలర్స్. నయం చేసే శక్తి మాలో ఉండదు. సో, యెస్ వి లూజ్ కేసెస్ సమ్‌టైమ్స్. ఓకే. అది ఎమర్జెన్సీలో అయినప్పుడు బాధగా ఉంటది. ఎలెక్టివ్‌లో అయితే ఇంకా చాలా బాధగా ఉంటది. సో, చాలా కేర్ తీసుకుంటాం. ఇన్ స్పైట్ ఆఫ్ దిస్ వి డూ లూజ్ కేసెస్. అండ్ ఇట్ ఈస్ సంథింగ్ వి హావ్ టు డీల్ విత్. అండ్ డిఫికల్ట్ థింగ్ ఆల్సో. హ్మ్. సార్ మీరు ఇంతవరకు చూసిన కేసుల్లో మీరు బాగా క్రిటికల్‌గా ఫీల్ అయిన కేసేంటి? నేను క్రిటికల్‌గా ఫీల్ అయిన కేస్ అంటే యాక్చువల్లీ ఐ వాస్ పార్ట్ ఆఫ్ ఎ టీమ్. అంటే 2 రకాలుగా ఐ విల్ టెల్ యూ. వన్ ఈస్ వెన్ ఐ వాస్ అలోన్. వన్ ఈస్ ఐ యామ్ పార్ట్ ఆఫ్ ఎ టీమ్.
నేను ఆల్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఢిల్లీ ఎయిమ్స్ ట్రామా సెంటర్‌లో ఉన్నప్పుడు, నేను ఈడీలో ఉన్నప్పుడు కేసొచ్చింది. సైకియాట్రిక్ పేషెంట్ మంచం మీద పడుకొని, ఇక్కడ ఇలా గన్ పెట్టుకొని పాయింట్ బ్లాంక్‌లో కాల్చుకున్నాడు. కాల్చుకొని వచ్చేసాడు ట్రామా సెంటర్‌కి తెచ్చుకొచ్చేసారు. పల్స్ లేదు, బీపీ లేదు, ఏమీ లేదు. ఇంకేం లేదు. మనలాగా వెయిటింగ్ ఏముండదు. ఎయిమ్స్ ట్రామా సెంటర్ ఈస్ స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ట్రామా సెంటర్. వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద వరల్డ్. సో, ఇమ్మీడియేట్‌గా ఓటీకి షిఫ్ట్ అయిపోయాను. అక్కడ ఆటోమేటిక్‌గా అన్ని అరేంజ్‌మెంట్స్ జరిగిపోతాయి. కేస్ ఇక్కడికొస్తానే ఎవడికి ఎవడి పని చెప్పక్కర్లేదు. వెళ్లి తీరా ఓపెన్ చేసి చూస్తే, ఆ ఓపెన్ చేయకముందే ఆ ప్రిలిమినరీ అల్ట్రాసౌండ్ జరిగిపోతది. అక్కడ 2 చూసారు. పొట్టలోని ఫ్లూయిడ్ ఉంది. ఛాతీలో గుండె చుట్టూరు కూడా ఫ్లూయిడ్ ఉంది. ఫ్లూయిడ్ అంటే ఏమి ఉండదు. రక్తమే ఉంటది ఆబ్వియస్‌లీ. సో, 2 టీమ్స్ సెపరేట్‌గా జాయిన్ అయ్యి, వన్ ఓపెన్డ్ ద చెస్ట్, వన్ ఓపెన్డ్ ద అబ్డామెన్. ఐ వాస్ ఇన్ ద అబ్డామెన్ టీమ్. ఓపెన్ చేసి చూసినప్పుడు మొత్తం లివర్ తుక్కు తుక్కు అయిపోయింది. లెఫ్ట్ లోబ్, రైట్ లోబ్ బావుంది. చేయటానికి పెద్దగా ఏం లేవు. 2, 3 బ్లీడర్స్ ఉంటే దాన్ని మనం కట్టేసి, దాన్ని ప్యాక్ చేసేసి వదిలేసాం. ఈ లోపల చెస్ట్ టీమ్ ఇలా గుండెని జస్ట్ దాని ఔటర్ పొరను ఓపెన్ చేయగానే ఆల్మోస్ట్ సీలింగ్ లెవెల్‌కి బ్లడ్ ఎగిరింది. ఆ! అది డైరెక్ట్ బుల్లెట్ ఇంజరీ కూడా కాదు. డైరెక్ట్ బుల్లెట్ ఇంజరీ అంటే స్పాట్‌లో చచ్చిపోతాడు. ఆ బుల్లెట్ ఈ చెస్ట్‌కి, అబ్డామెన్‌కి ఎళ్ళడంలో దాని ఎనర్జీ వల్ల ఎనర్జీ రిపల్షన్స్ ఒస్తాయి. 'మ్యాట్రిక్స్' సినిమాలో చూపిచ్చాడే అది ఎంటైర్‌లీ ఫిక్షన్ గాదు. మన కంటికి అది కనపడదు. ఆ ఎనర్జీ వేవ్స్ బుల్లెట్ ఎళ్తుంటే. ఆ వేవ్స్ వల్ల హార్ట్ దెబ్బతింది. ఆ చిన్న హోల్‌ని వాళ్ళు స్టిచ్ చేశారు. పేషెంట్ ఉండడు అనే అనుకున్నారు అందరూ. బట్ అంత పేషెంట్ కూడా 2 చెస్ట్ వూండ్, అబ్డామెన్ వూండ్ అన్నీ హీల్ అయ్యి రిక్వైర్డ్ మల్టిపుల్ సర్జరీస్. మళ్ళీ మళ్ళీ సర్జరీ చేశారు. హి హీల్డ్. హి హీల్డ్. హి హాడ్ సైకియాట్రిక్ ఇష్యూస్. సో, అక్కడి నుంచి సైకియాట్రిక్ డిపార్ట్‌మెంట్‌కి పంపించాం. బుల్లెట్ కనపడలేదు. బుల్లెట్ కనపడకపోతే ఆడు తర్వాత అక్కడే ఓటీలోనే కొంచెం పక్కకి తిప్పి చూస్తే వెన్నుపూసలో ఎనకాల వీపు దగ్గర హోల్ కనపడింది. అంటే అది బయటకొచ్చేసింది. సో, మళ్ళీ తర్వాత ఎళ్లి చెప్పాం బుల్లెట్ ఎతుక్కోండి అంటే ఆడు ఇలా పడుకొని కాల్చుకున్నాడు కదా! అక్కడెక్కడో నేలలో కింద మట్టిలో ఉందంట బుల్లెట్. మంచంలోంచి ఎళ్ళిపోయి. సో, దట్ ఈస్ ద మోస్ట్ క్రిటికల్ అండ్ కాంప్లికేటెడ్ కేస్ ఐ హావ్ సీన్ యాస్ ఎ టీమ్. అందులోని ఐదుగురం డాక్టర్స్ ఉన్నాం. ఆ ఐదుగురు సర్జన్స్‌లో నేనొక్కడిని. నేను లీడర్‌గా, సోలోగా హ్యాండిల్ చేసిన కేస్ ఏదన్నా ఉంది అంటే యాక్చువల్లీ నాకెప్పుడు ట్రామాయే గుర్తొస్తది. ఎందుకంటే యాక్సిడెంట్స్ ఆర్ అన్‌ప్రెడిక్టబుల్. ఎవడొస్తాడో తెలీదు. డ్యూటీలో మనం ఉంటాం. ఎవడొస్తాడో తెలీదు. ఎలా వస్తాడో తెలీదు. వాడికి ఏమవుతుందో తెలీదు. ఆడు మన ముందరకొచ్చినప్పుడు కూడా ఆడు స్పృహ తప్పిపోయి ఉంటాడు. ఆడికి ఇలాగే అవ్వాలి. నేను సర్జికల్లీ ఒక అపెండిక్స్ తీయాలంటే, లేదా ఒక హెర్నియా చేయాలంటే, నేను ఇలాగే కోత పెట్టాలనుకుంటాను. అలాగే కోత పెడతాను. లోపల అవయవాలు ఎలాగుంటాయనుకుంటానో అలాగే ఉంటాయి. హ్మ్. ఇవి అలా కాదు. ఎమర్జెన్సీ కేసెస్. ఇవి హ్యాండిల్ చేయాల్సొచ్చినప్పుడు చాలా ప్రాబ్లమ్ ఫేస్ అవుతాం. నేను రీసెంట్‌గా ప్రాబ్లమ్ ఫేస్ అయిన కేస్ ఏంటి అంటే ఆహ్, వాళ్ళకి యాసిడ్ రిఫ్లక్స్ డిసీజ్. అంటే మనకి యాసిడ్ కడుపులో యాసిడ్, యాసిడ్ అంటుంటారే అలాంటిదే. ఈ రోజుల్లో యాక్చువల్లీ రేర్ అయిపోయింది. యాంటాసిడ్స్ వాడడం వల్ల. ఒకప్పుడైతే చాలా కామన్‌గా ఉండేది. రేర్‌లీ ఐ గాట్ వన్ సచ్ కేస్. పొట్ట బ్లాక్ అయిపోయింది. అది అంటే డ్యూయోడెనమ్ దగ్గర బ్లాక్ అయిపోతది. ఇంక పొట్టలోంచి కిందకేమి వెళ్ళవు. వాంతులు, వాంతులు అయిపోతాయి. దానికి మనం పేగుకిను, పొట్టకి మళ్ళీ ఆల్టర్‌నేట్‌గా అవి 2 కలిపి కుట్టి ఒక ఆల్టర్‌నేట్ గ్యాస్ట్రోజెజునోస్టమీ అంటాం. ఒక ఆల్టర్‌నేట్ ఇది క్రియేట్ చేస్తాం. అది నేను లాప్రోస్కోపీలో ట్రై చేస్తున్నప్పుడు చేస్తుంటే సడెన్‌గా పేషెంట్ హాడ్ ఎ హార్ట్ అటాక్. అనస్థెటిస్ట్ సార్ ఇది హార్ట్ అటాక్ వచ్చేలాగుంది. పేషెంట్‌కి చేంజెస్ కనబడుతున్నాయంది. నేను లక్ ఒక్కటి లక్కీలీ ఐ డిడ్ంట్ ఓపెన్ ద కేస్. ఇట్స్ నాట్ లక్కీ యాక్చువల్లీ. నేను చెప్పాలంటే ఐ డిడ్ంట్ ఓపెన్ ద కేస్ అండ్ ఐ వాస్ డూయింగ్ ఇన్ లాప్రోస్కోపీ. ఫాస్ట్‌గా చేయను నన్ను ఎంత ఫాస్ట్‌గా చేస్తాం. బట్ స్టిల్ ఐ ట్రై టు ఫినిష్ మై లెవెల్ బెస్ట్ అండ్ సర్జరీ వాస్ ఎ సక్సెస్. పేషెంట్ తర్వాత ఫుడ్ తీసుకోవడం మొదలుపెట్టాడు. ఒక చిన్ని 2, 3 స్టెప్స్ బైపాస్ చేయాల్సొచ్చింది. అండ్ హి రికవర్డ్ ఫ్రమ్ ద హార్ట్ అటాక్ ఆల్సో. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళు సైమల్టేనియస్‌లీ దే ట్రీటెడ్ హిస్ హార్ట్. అంటే దే కెప్ట్ ఇట్ బీటింగ్ అంటిల్ ద సర్జరీ కంప్లీటెడ్. ఐ హాడ్ టు కంప్లీట్ ద సర్జరీ ఎట్ డబుల్ స్పీడ్. అండ్ ఎవెన్చువల్లీ హి కేమ్ ఔట్. ఐసీయూలో ఉంటుండగానే హార్ట్ సెట్ అయిపోయింది. 3 రోజుల తర్వాత ఫుడ్ ఇస్తే వాంతి చేసుకోకుండా, ఇంకెక్కడ లీక్ అవ్వకుండా తిన్నగా పొట్ట నుంచి పేగులోకెళ్ళిపోయింది. దట్ వాస్ ద మోస్ట్ ఛాలెంజింగ్ కేస్ ఐ హావ్ ఎండ్యూర్డ్ ఇన్ రీసెంట్ పాస్ట్. ఎన్నో ఉంటాయి. ఇన్ ద రీసెంట్ పాస్ట్.
సార్ రీసెంట్గా మా ఫ్యామిలీలో ఒక అతనికి కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయని చెప్పి ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ చేపించుకున్నారు. వాళ్ళు బాడీ మీద ఎటువంటి స్క్రాచ్ మార్క్స్ కానీ ఏమీ లేకుండా స్టోన్స్ అన్నవి తీసేశారు. సో ఇప్పుడు మన కార్పొరేట్ హాస్పిటల్స్లో ఇంతింత అమౌంట్ పెట్టి ఎక్విప్మెంట్ అంతా ఉంటుంది కదా, అదంతా వేస్టేనా? ఒక్కటమ్మ కిడ్నీ స్టోన్ అనగానే అన్నీ ఒకటి కాదు. ఓకే. 8 స్టోన్ ఉండొచ్చు. 8 సెంటీమీటర్ స్టోన్ కూడా ఉండొచ్చు. 8 స్టోన్‌కి ఎక్కడ ఎవరు ఏం చేయరు. నేను చెప్పాలంటే పాస్ అయ్యి ఎళ్ళిపోతది. అది ఎళ్తున్నప్పుడు మాత్రం నరకం కనపడుతది పేషెంట్‌కి. పెయి గట్టిగా నొప్పొస్తది. ఆ పెయిన్‌కి తగ్గట్టుగా యాంటీబయాటిక్స్ ఇస్తాం. ఎనీథింగ్ లెస్ థాన్ 8 నార్మల్లీ. ఇట్ విల్ స్లిప్ అవే. కిడ్నీలో ఉన్నంత వరకు నొప్పెట్టదు. బట్ వన్స్ ఇట్ ఈస్ పాసింగ్ టు ద యురేటర్ కింద మూత్రనాళంలోంచెళ్ళి ఆ మూత్రాశయంలోకెళ్ళి బ్లాడర్‌లోకెళ్ళేంత వరకు పెయిన్ ఉంటది. ఆ తర్వాత పెయిన్ మళ్ళీ తెలీదు. అది బయటికొచ్చేస్తది. సో, ఇది ఇలాంటి చిన్న స్టోన్స్ ఆయుర్వేదం అయినా సరే, యునాని అయినా సరే, హోమియో అయినా సరే, మోడర్న్ అయినా సరే, జస్ట్ కొన్ని సిరప్స్ ఉంటాయి. దే విల్ దే హావ్ ఎ టెండెన్సీ టు డిసాల్వ్ ది స్టోన్స్. అవిస్తే కరిగిపోతుంది. కరక్కపోయినా బయటికొచ్చేస్తాయి. అదే ఒక 8 స్టోన్‌ని ఎవడు డిసపియర్ జేయలేడు. అది ఎళ్ళిపోదు. ఎవెన్చువల్లీ ఒకప్పుడు షాక్ వేవ్ థెరపీ ఇచ్చి ట్రీట్ చేసేవారు. ఇప్పుడు ఎండోస్కోపిక్ థెరపీతో ట్రీట్ చేస్తున్నారు. ముక్కలు చేసి డ్రైన్ చేసేస్తారు. సో, ప్రాబ్లమ్ బట్టి ట్రీట్మెంట్. అండ్ సేమ్ ప్రాబ్లమ్‌లో కూడా ఎంత సివియారిటీ ఉంది. చిన్నదా? పెద్దదా? దాన్ని బట్టి ట్రీట్మెంట్. మీరు ఆయుర్వేదిక్ మెడిసినా లేదంటే ఇంగ్లీష్ మెడిసినా, ఈ రెండిట్లో ఏది బెస్ట్ అంటారు? మా ఆయుర్వేదిక్ మెడిసినా, ఇంగ్లీష్ మెడిసినా అంటే మనం ఒకటి ఇక్కడ దృష్టిలో పెట్టుకోవాలి. ఇంగ్లీష్ మెడిసిన్‌లోని దేర్ ఆర్ స్టడీస్. ఒక మెడిసిన్ మార్కెట్‌లోకి రావాలి అంటే, దాని తాలూకా స్టడీస్ 10, 15 ఏళ్ళు ముందరే బిగిన్ అయిపోతాయి. మనకు తెలీదంతే. అందులో లెవెల్స్ ఉంటాయి. ఫస్ట్ యానిమల్స్ మీద చేస్తారు. తర్వాత టెర్మినల్లీ ఇల్ పేషెంట్స్ మీద ట్రై చేస్తారు వాలంటీర్స్ మీద. ఆ తర్వాత కంట్రోల్డ్ స్టడీ అంటారు. కొంతమంది సెలెక్టెడ్ పేషెంట్స్ మీద చేస్తారు. ఇలా ఫేజ్ 1, 2, 3 ఇన్ని ఫేజెస్ ఉంటాయి. దాని తర్వాత మార్కెట్‌లోకొచ్చాక మళ్ళీ ఫేజ్ 4 ఉంటది. దాన్ని మళ్ళీ ఎవాల్యుయేట్ చేస్తుంటారు. మళ్ళీ తేడా వస్తే కొన్ని కొన్ని విత్‌డ్రా చేసేస్తుంటారు మార్కెట్ నుంచి. అవి ముందుగా చెప్పడం కష్టం అది. ఎంతోమంది వాడితే గాని అంటే ఆ డ్రగ్ యేసుకుంటే 10 ఏళ్ల తర్వాత ఏమైనా అవుతదా అంటే ఎవడి దగ్గర ఆన్సర్ ఉండదు. ఓకే. సో, ఇన్ని స్టడీస్ అయ్యాక బయటికొస్తది. ఆయుర్వేదంలో ఏం స్టడీస్ చేస్తారు? మనకి పర్టిక్యులర్‌గా ఎవిడెన్స్ బేస్డ్ కాదు. అది తప్పితే నేనేమో ఆయుర్వేదం చదువుకోలేదు గాబట్టి అది పనికి రాదు అని చెప్పలేను. అటు చెప్పలేను, ఇటు చెప్పలేను. నాకు తెలిసిన దాని గురించయితే ఖచ్చితంగా చెప్పగలను. ఒక మెడిసినేనో మ థిస్ ఈస్ ఎవిడెన్స్ బేస్డ్ వరల్డ్ నౌఎడేస్. సో, ఎవిడెన్స్ బేస్డ్ ఏదుందో అది ఫాలో అవ్వడం మంచిది. ఒకవేళ ఏదో ఒకటుంటది ఫర్ వేర్ వి డోంట్ హావ్ క్యూర్. వాళ్ళు నచ్చింది ట్రై జేసుకోవచ్చు. కాదనలేం. బట్ ఒకటి మేము తగ్గించగలం అన్నప్పుడు నువ్వెళ్లి అక్కడికెళ్లి ఇంకోటి ట్రై చెయి అని చెప్పడం గూడా తప్పు. సో, దట్స్ వాట్ ఐ సే. సార్ కొంతమందికి కిడ్నీస్లో స్టోన్స్ సిమ్టమ్స్ తెలియవు ఉన్నాయి అని చెప్పి, వాళ్ళకి ఎలా తెలుస్తుంది? చెప్తున్నాం గదమ్మా! కిడ్నీలో స్టోన్ ఉంటే ఎవడికి తెలీదు. ఎందుకంటే అది అక్కడ హ్యాపీగా కూర్చుంటది. అది మరీ పెద్దదయిపోయినప్పుడు కూడా ఎవడికి తెలీదు. ఎందుకంటే జారదు కూర్చుంటది. అది మరీ పెద్దదై ఇన్ఫెక్షనో, అబ్‌స్ట్రక్షనో కాజ్ చేస్తే అప్పుడు తెలుస్తది. పెయిన్ స్టార్ట్ అవుతది. ఓకే. చిన్ని స్టోను ఒకసారి జారిపోతది. అదున్న స్పేస్ నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజు ఆ మనిషి ఎక్కువ వాటర్ తాగాడు. యూరిన్ ఫోర్స్‌గొచ్చింది జారిపోతది. జారినప్పుడు నొప్పెడతది. అలా ఎలా నొప్పెట్టదు. చుట్టుకుపోతాడు కింద పడి. అది స్టార్ట్ ఎలా అవుతది? ఏముండదు. ఇప్పుడు ఇలాగ ఉన్నట్టుండి కింద పడి ఇలా కొట్టేసుకొని చుట్టుకుపోతారు. కొన్ని గంటల తర్వాత లేదా ఒక ఇంజెక్షన్ ఇస్తారు. నొప్పి తగ్గుద్ది. తగ్గిన తర్వాత ఏముండదు మళ్ళీ. మామూలుగా వచ్చి కూర్చుంటారు. ఎగ్జామిన్ చేస్తే ఒక్క సింప్టమ్ ఉండదు. ఒక చోట ఎరుపు ఉండదు. ఒక చోట నొప్పి ఉండదు. ఏముండదు. వెరీ టిపికల్ ఆఫ్ రీనల్ స్టోన్. సారీ యురేట్రిక్ కోలిక్ ఆర్ ఓకే. రీనల్ స్టోన్ అనొచ్చు ఫర్ ఎ కామన్ మ్యాన్. సో, ఆ స్టోన్ పాస్ అయిపోయాక మనిషి అలాగా మామూలుగా అయిపోతాడు. దట్ ఇలా ఈస్ సింపుల్ కాకుండా చేంజ్. నార్మల్గా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి చూపించుకుంటూ ఉంటారు కదా సార్, అసలు ఎప్పుడు రిమూవ్ చేసుకోవాలి కిడ్నీలో స్టోన్స్ అన్నవి? కిడ్నీలో స్టోన్ అన్నదమ్మా కనబడగానే నార్మల్లీ మీద పడి రిమూవ్ చేసేయరు. చెప్పాను గదా! సైజు
దృష్టిలో పెట్టుకుంటారు ఫస్ట్. చిన్నవైతే నీళ్ళు తాగండి అవే వెళ్ళిపోతాయి అంటారు. కొన్ని కొన్ని ఉంటాయి సిట్రాల్ కానీ, యూరిన్ ఆల్కలైజ్ చేసే ఏజెంట్స్ ఇవి ఉంటాయి. కొన్ని కొన్ని ఇస్తారు. దే ట్రై టు డిసాల్వ్ దట్ స్టోన్ ఆర్ ట్రై టు ప్రివెంట్ ఇట్ ఫ్రమ్ బికమింగ్ బిగ్గర్ అట్‌లీస్ట్. అది బయటికెళ్ళిపోతుంది. ఎళ్ళకపోతే మానిటర్ చేస్తారు. మరి పెద్దది కాకపోతే ఊరుకుంటారు. ఒక్కొక్కసారి నెక్స్ట్ థింగ్ స్టోన్ ఎందువల్లొచ్చింది? అది కూడా దృష్టిలో పెట్టుకుంటారు. ఇప్పుడు స్టోన్ ఫర్ ఎగ్జాంపుల్ డీహైడ్రేషన్ వల్లొచ్చింది. నేను చెప్పినట్టు నీళ్ళు తాగమంటారు. లేదా ఒక్కొక్కసారి కొన్ని జెనెటిక్ రీజన్స్ వల్లొస్తాయి. అంటే వాళ్ళకి ఆహ్, ఏదో ఒక జన్యు లోపం ఉండి కొన్ని కొన్ని పదార్థాలు నార్మల్లీ వెళ్ళనివి యూరిన్‌లోకెళ్ళిపోతాయి. అవి స్టోన్స్ ఫార్మ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికో హైపర్ పారాథైరాయిడిజం ఉంటది. విపరీతమైన కాల్షియంని వాళ్ళ కిడ్నీస్‌లోంచి ఎక్స్‌క్రీట్ చేస్తారు. కాల్షియం ఏమి ఎంతెళ్తే అంత బయటికెళ్ళిపోదు. ఆఫ్టర్ సర్టెన్ థింగ్ ఇట్ విల్ బికమ్ ప్రెసిపిటేట్. ఇప్పుడు మనం నీటిలో ఎంత ఉప్పు కావాలంటే అంత ఉప్పు కలపలేంగా ఒక స్టేజ్ వస్తాడు మరి కరగదు. ఇది కూడా అంతే. దట్ విల్ డిపాజిట్ యాస్ స్టోన్స్. సో, అలాంటి ప్రాబ్లమ్ ఏదైనా ఉందా? ఉంటే దాన్ని ఫస్ట్ ట్రీట్ చేస్తారు. ఓకే. ఇన్ఫెక్షన్ అనుకోండి. ఇన్ఫెక్షన్ ట్రీట్ చేస్తారు. ఆ తర్వాత ఇఫ్ దట్ స్టోన్ ఈస్ కాజింగ్ అబ్‌స్ట్రక్షన్, అబ్‌స్ట్రక్షన్ ట్రీట్ చేస్తారు. ట్రీట్ చేయకపోతే ఆ కిడ్నీ దెబ్బతింటది. సో, దానివల్ల ఫర్దర్ డ్యామేజ్ జరుగుతుందా లేదా? ఆ డిసిషన్ తీసుకున్నాక దెన్ దే విల్ ట్రీట్ ఇట్. ఓకే. అది డిపెండ్స్ ఆన్ హౌ ద ఫైండింగ్స్ ఆన్ ద టెస్ట్. వేరియస్ టెస్ట్ చేసి చూస్తారు. అప్పుడు ఫర్దర్ డ్యామేజ్ అవుతుంది అంటే దే ప్లాన్ ఫర్ నార్మల్లీ నౌఎడేస్ కోత పెట్టి ఏం చేయట్లేదమ్మా. ఐ ఆల్వేస్ ఎండోర్స్ మినిమల్లీ ఇన్వేసివ్ ఎండోస్కోపీలో చేస్తారు. సార్ చిన్నప్పటి నుంచి మన పేరెంట్స్ చెప్తూ ఉంటారు కదా, ఎక్కువ వాటర్ తీసుకోండి, తీసుకోకపోతే కిడ్నీలో స్టోన్స్ వస్తాయి. నిజంగానే వాటర్ తీసుకోకపోవడం వల్ల కిడ్నీలో స్టోన్స్ వస్తాయా? వస్తాయమ్మా. ఇందాక మీకు సాల్ట్ గురించి చెప్పానుగా, అలాగే అనుకోండి. మన బాడీ ఎన్నో లవణాలను అలాగా ఎక్స్‌క్రీట్ చేస్తది. ఎక్స్‌క్రీట్ చేసినప్పుడు అవన్నీ డిసాల్వ్డ్ స్టేట్‌లో ఉండడానికి కావాల్సినంత వాటర్ కూడా కావాలి. హ్మ్. అదే వాటర్ తక్కువొస్తే కిడ్నీస్ విల్ ప్రొడ్యూస్ కాన్సంట్రేటెడ్ యూరిన్. అందులోని కొంచెం న్యూక్లియేషన్ స్టార్ట్ అయినా స్లోలీ ఒక రోజులో ఫార్మ్ అవ్వకపోవచ్చు. స్లోలీ ఇట్ విల్ డిపాజిట్. సో, స్టోన్స్ ఫార్మ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, వాటర్ ఎక్కువ తీసుకోవాలి. అంటే పర్టిక్యులర్‌గా ఆ రీజన్ అయినా లేదంటే ఇంకేమన్నా రీజన్స్ చాలా ఉంటాయా? రీజన్స్ ఉంటాయి. ఇన్ఫెక్షన్ వల్ల ఫార్మ్ అవ్వచ్చు. నేను చెప్పినట్టు కొన్ని జన్యు లోపాల వల్ల ఫార్మ్ అవ్వచ్చు. బట్ డీహైడ్రేషన్ ఈస్ ఏ వెరీ కామన్ రీజన్. అందుకే వార్మ్ వెదర్ ఉన్న చోట స్టోన్స్ ఎక్కువ ఫార్మ్ అవుతాయి. ఎందుకంటే ఒంట్లోంచి నీరు ఎక్కువ పోద్ది. నీరు సప్లిమెంట్ గాని చేయకపోతే ఆ కిడ్నీస్ దే విల్ స్టార్ట్ టు ప్రిజర్వ్ వాటర్. వాటర్ ఎలా ప్రిజర్వ్ చేస్తాయి? బై ప్రొడ్యూసింగ్ కాన్సంట్రేటెడ్ యూరిన్. అలాగా అవి చిక్కగా యూరిన్ ఫార్మ్ చేసినప్పుడు నీళ్లు సేవ్ చేయడానికి నేచురల్లీ అందులో ఉన్న లవణాలు మెల్లగా డిపాజిట్ అవుతాయి. స్టోన్స్ కింద ఫార్మ్ అవుతాయి. చిన్నది ఒక హాఫ్ నుంచి స్టార్ట్ అయింది. అలా కొన్ని సంవత్సరాలకి 2 3 4 దాని మీద మళ్ళీ అలా డిపాజిట్ అవుతూ పెద్దదవుతుంది. సార్ ఈ మధ్య రీసెంట్ టైమ్స్‌లో చాలామంది మినరల్ వాటర్ తాగడం మానేస్తున్నారు. దానివల్ల బోన్ డెన్సిటీ తగ్గుతుంది అని. నిజంగానే మినరల్ వాటర్ తీసుకోవడం వల్ల బోన్ డెన్సిటీ తగ్గుతుందా? లేదమ్మా. వాటర్‌లో మినరల్స్ లేకపోవడం వల్ల బోన్ డెన్సిటీ తగ్గుతుంది. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. మినరల్ వాటర్ అన్నది యాక్చువల్లీ క్లీన్ డ్రింకింగ్ వాటర్ అంటే సరిపోద్ది. సమ్‌హౌ ఆ టర్మ్ పడిపోయింది మినరల్ వాటర్ అని. మనం తీసుకునే మామూలు ట్యాప్ వాటర్‌లోని ఏ వాటర్‌లో అన్నా మినరల్స్ ఉంటాయి. ఎందుకంటే నేచర్‌లో కరిగేది. ఇలాగ పారుతున్న నది పక్కనున్న రాళ్ళ మించి అన్నిటిని కరిగించుకొనెళ్తది. అవే మినరల్స్. ఐరన్, కాల్షియం, అయోడిన్, సెలీనియం ఇంకా ఇక్కడ మనకి సీ రిచ్ కోస్టల్ ఏరియా కాబట్టి అయోడిన్ కూడా ఉంటది. కొన్ని కొన్ని ఫ్లోరిన్ ఎక్కువుంటది. సో, ఏదన్నా సరే మళ్ళీ మోతాదుకు మించితే ప్రాబ్లమే. ఫ్లోరోసిస్ అని చూస్తుంటాం మనం. ఇట్స్ నథింగ్ బట్ ఫ్లోరిన్ ఈస్ వన్ ఆఫ్ ద మినరల్స్. బట్ ఏది ఎక్కువైనా సరే ప్రాబ్లమ్ వస్తది. ఎక్కువైపోతే హార్డ్ వాటర్ అంటాం దాన్ని. ఏమైనా ఉన్నియా ఉతకడానికి కూడా పనికిరావు. నురుగు కూడా రాదు. తాగినా కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి కదా! సో, ఓహ్, దానికొక రేంజ్ ఉంటది. ఆ రేంజ్ లోపల దాన్ని పోర్టబుల్ వాటర్ అంటాం. 50-150 పీపీఎం ఈస్ ఐడియల్. సో, ఆ పీపీఎంలో మినరల్స్ ఉంటే ఆ వాటర్ మంచిది. ఎక్కువున్నా ప్రాబ్లమే. కొందరు గ్యాస్ట్రైటిస్ వస్తది. నువ్వన్నట్టు కొందరు స్టోన్స్ ఫార్మ్ అవుతాయి. ఓకే. రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. బోన్స్ ఎఫెక్ట్ అవుతాయి. అస్సలు మినరల్స్ లేకపోతే ఒంట్లో ఉన్నయి ఈడ్చుకెళ్ళిపోతదది. సో, దట్ వాటర్ అస్సలు మినరల్స్ లేని వాటర్ ఏంటంటే డిస్టిల్డ్ వాటర్. డిస్టిల్డ్ వాటర్ ఎవడు తాగడు. డిస్టిల్డ్ వాటర్ ఎక్స్‌పెరిమెంట్‌లకే వాడతారు. ఓకే. అందులోని ఏమీ ఉండదు. సో, అదేంటి చుట్టూ ఉన్నదన్నిటిని కరిగించేస్తది. సో, మినరల్స్ ఉండాలి వాటర్‌లో. ఓకే. మినరల్ వాటర్ తాగితే బోన్ డెన్సిటీ తగ్గుతదా అంటే ఒకటి
నేను యాక్చువల్లీ ఇట్స్ ఎ కోయిన్సిడెన్స్ ఎందుకు చేశానో నాకు కూడా తెలీదు. నిన్న టీడీఎస్ మీటర్ ఆర్డర్ పెడితే వచ్చింది పొద్దున్న. ఈ జస్ట్ ఇక్కడికి రాకముందే. టీడీఎస్ టెస్ట్ చేశాను. మా ట్యాప్ వాటర్ 240 ఉంది. మా కెంట్ ఆరో ఉంది. దానిది 30 వచ్చింది. సో, వాడు చెప్పాడు ఇది అరౌండ్ 50 దగ్గర ఉంటది అని. యాక్చువల్లీ ఇట్ ఈస్ లెస్. అరౌండ్ 50 అరౌండ్ రావాలి. అది 30 చూపిచ్చింది. లాస్ట్ టైమ్ పెట్టాడు. వెగటొచ్చేస్తే అప్పుడు అడిగితే 150 ఉంది సార్ తగ్గిస్తానన్నాడు. సో, ఇప్పుడు 30 పెట్టాడు. ఎనీవేస్ ఇట్ ఈస్ ప్లెజెంట్ టు స్పీక్. మా దగ్గర డయాలిసిస్‌కి వాడే ఆరో ప్లాంట్ ఉంది. అందులో పెట్టి చూసాను. అదైతే 10 చూపిచ్చింది. ఇప్పుడు ఆ నీళ్ళెంత అది డ్రింకింగ్ వాటరే. అందులో ఆరో వాటర్ ప్యూర్ వాటర్ డయాలిసిస్‌కి వాడతాం. సో, అందులో మలినాలు గాని, క్రిములు గాని ఏమీ ఉండవు. కానీ అది తాగేస్తాను అంటే ఇమ్మీడియేట్‌గా ఏం అవ్వదు గానీ, ఓవర్ టైము అది ఒంట్లో ఉన్నదంతా ఈడ్చుకెళ్ళిపోతది బయటికి. బికాజ్ ఇట్ డజంట్ హావ్ ఎనీథింగ్. అది డిసాల్వ్ అది అది దేనికి సంపర్కంలోకొస్తే దాన్ని డిసాల్వ్ చేస్తది. సో, యెస్ బోన్ డెన్సిటీ తగ్గే ఛాన్స్ ఉంది. సో, అది పెట్టుకొని దానికి తగ్గట్టుగా మనం తీసుకోవాలి. అక్కడ మినరల్ వాటర్ అని కాదు. మినరల్స్ తక్కువున్న వాటర్ నార్మల్లీ 40 పీపీఎం తక్కువున్న వాటర్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్. సార్ ఇప్పుడు పేషెంట్స్ అంత ఫాస్ట్‌గా హాస్పిటల్స్‌కి రావడానికి ఇష్టపడరు. ఏదన్నా నొప్పి అనగానే. అది బాగా సివియర్ అయితేనే గానీ రారు. సో, అది స్టార్టింగ్ స్టేజ్‌లోనే చూపించుకుంటే ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి? లేట్ చేస్తే రూపాయి ఖర్చయ్యే చోట రూ. 10 ఖర్చవుద్దమ్మా. ఫస్ట్ థింగ్ అది. ఓకే. అనవసరంగా సింపుల్‌గా పోయేది. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. భయంకరమైన ఎగ్జాంపుల్ ఎందుకు. చిన్ని చిన్ని సిస్ట్స్ ఫార్మ్ అవుతుంటాయి. కాయల్లాంటియి. అవి సెబేషియస్ సిస్ట్స్ ఏం గాదు. మన బాడీలోనే చెమట గ్రంథులు సెబేషియస్ గ్లాండ్స్ ఉంటాయి. జిడ్డులాగా వస్తుంటదే అది. అది బ్లాక్ అయిపోతే సిస్ట్ ఫార్మ్ అవుతది. ఇంత బుడ్డిదున్నప్పుడొస్తే లోకల్ అనస్థీషియాలో తీసేస్తాం. దాన్ని తీసేయడం తప్పితే వేరే ట్రీట్మెంట్ ఉండదు. అది మరి కనబడని చోటొస్తే "ఏం కాదులేవయ్యా ఇంటికెళ్ళిపో" అంటాం. ఎందుకంటే అది సర్జరీ చేసినా ఏముంటది? ఏముండదు. కొంతమందికి పాపం ఫేస్ మీద గాని, లేదా ఎక్కువగా కదిలే బాడీ పార్ట్స్ మీద గాని వచ్చి, ఆ పని చేసుకోవడానికి ఇబ్బంది పెడితే వాళ్ళది తీస్తాం. కొ కొంతమంది కొన్ని కొన్ని చోట్లొస్తాయి. వీపు మీద అక్కడ వాడికి కూడా తెలీదది ఇబ్బంది కలిగేంత వరకు. ఇంతున్నప్పుడు వచ్చాడనుకోండి, స్మాల్ థింగ్ ఉన్నప్పుడొస్తే దాని చుట్టూ లోకల్ అనస్థీషియా ఇస్తాం. దాన్ని తీసేస్తాం. ఆ లోకల్ అనస్థీషియాలోనే కుట్టేస్తాం. అదే ఆడింత చేసుకొనొచ్చాడనుకో, క్రికెట్ బాల్ అంతుందనుకో, ఇంకా లోకల్ అనస్థీషియా అవ్వదు. ఇప్పుడు నెక్స్ట్ లోకల్ అనస్థీషియా అవ్వకపోతే 2 వస్తాయి పిక్చర్‌లోకి. ఆడి అదృష్టం బాగుండి నడుం కింద భాగంలో ఉందనుకో, కనీసం స్పైన్ అనస్థీషియాలో అవుతది. ఓకే. అది కూడా ఇంత చిన్నదేం కాదు. దానికి బోలెడు టెస్టులు చేయాలి, అడ్మిట్ చేయాలి. స్పైన్ అనస్థీషియాలో తీస్తాం. వాడి కర్మకాలి అది పై భాగంలో ఉందనుకో, బొడ్డు కంటే పై భాగంలో ఉంటే స్పైన్ అనస్థీషియా కూడా జనరల్ అనస్థీషియా ఇవ్వాలి. ఇప్పుడు వాడికి 2000తో అయ్యే చోట 15,000 ఖర్చవుతది. లేదా 20,000 ఖర్చవుతది. జనరల్ అనస్థీషియా చీప్ కాదు కదా! సో, అండ్ ఇంకో 2 రోజులు అడ్మిట్ అవుతాడు. ఆ తర్వాత 3 కుట్లు పడే చోట 15 కుట్లు పడతాయి. సో, వాడది మొదలుగొట్టుకొని ఏం చేసుకున్నాడు? ఏం లేదు. అంతే. దిస్ ఈజ్ సింపుల్ ఎగ్జాంపుల్ ఇచ్చాను నేను. వేర్ దేర్ ఈస్ నో లైఫ్ రిస్క్. జస్ట్ ఇమాజిన్ డిసీజెస్ విచ్ విల్ కాజ్ లైఫ్ రిస్క్. అక్కడ వాడు డబ్బులు పోవడమే కాదు. వాడి లైఫ్ కూడా రిస్క్‌లో పెట్టుకుంటాడు. సో, డాక్టర్ దగ్గరికెళ్ళండి. అవసరం లేకపోతే డాక్టర్ గారే చెప్తారు, "బాబు వెయిట్ చేయండి" అని. ఓకే. సో, దట్స్ ఇట్. ఆ డెసిషన్ మనం తీసుకోకూడదు. హ్మ్. సార్ చాలామంది డాక్టర్‌ని కన్సల్ట్ చేసిన తర్వాత వేరే డాక్టర్‌ని కూడా కన్సల్ట్ చేస్తారు. అంటే ఈళ్ళిద్దరూ ఒకటే చెప్పారా లేదా అని చెప్పి. సో, అలా సెకండ్ ఆప్షన్‌కి వెళ్ళడం కరెక్టేనా? యాక్చువల్లీ ఇట్ ఈస్ డిజైరబుల్. మంచిదే. బట్ ఒకటి చెప్తాను. చాలా ఒపీనియన్స్ తీసుకుంటే మాత్రం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటది. ఓకే. ఎ సెకండ్ ఒపీనియన్ ఈస్ అడ్వైజబుల్. ఎస్పెషల్లీ నార్మల్లీ ఒపీనియన్‌లో పెద్ద వేరియేషన్ ఉండదమ్మా. ఆహ్, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గరకొచ్చే మోస్ట్ కామన్ కేసెస్ నేను కిడ్నీ ఫెయిల్యూర్ అయిన పేషెంట్స్‌కి ఏవి ఫిస్టులాస్ చేస్తుంటా. అంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ వాస్కులర్ సర్జరీ. అంటే వాళ్ళు డయాలిసిస్‌కి కావాలి కాబట్టి 2 నరాల్ని కలిపి ఒక పెద్ద నరం పొంగినట్టు చేస్తాం. చర్మం కింద. మన మామూలు వెయిన్స్ సరిపోవు డయాలిసిస్‌కి. ఏదో బ్లడ్ తీయడానికి తప్పితే పనికిరావు.
అందులోనేంటంటే హై ప్రెషర్ ఫ్లో ఉంటది. ఒకసారి పొడిస్తే బ్లడ్ మెషిన్‌కెళ్ళి ఎనక్కొస్తది. సో, ఆ సర్జరీ చేస్తాము. వీళ్ళందరూ వస్తారు. వీళ్ళు కిడ్నీలు పాపం పొయ్యుంటాయి. చూస్తే 2, 3 డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ ఉంటది. ఏమైందని మామూలుగా అడుగుతాం. అడిగితే వాడే చెప్తాడు. వాడు పాపం ఫస్ట్ డాక్టర్‌కి బాబు నీ కిడ్నీలు పోయాయి డయాలిసిస్ చేసుకోవాలంటే, హి కాంట్ యాక్సెప్ట్ దట్ డెసిషన్. మందులతో తగ్గిపోదా సార్ అంటాడు. ఆయన లేదు అంటాడు. ఈయనకి నేచురల్లీ ఇంకో డాక్టర్ దగ్గరికెళ్తాడు పాపం ఆయన ఏం చెప్తాడని. ఆయన అదే చెప్తాడు. ఈళ్ళిద్దరు కాదని ఆహ్, శ్రీకాకుళం నుంచి వైజాగ్ వస్తాడు. వచ్చి మూడో డాక్టర్‌ని కలుస్తాడు. ఇంకా పాపం అప్పుడు యాక్సెప్ట్ చేయనోడు ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్ ఎళ్తాడు. ఆడు చెప్పేతోడికి అక్కడ చెప్పేతోడికి ఇంకేం చేయలేంలే అని ఎనక్కొచ్చి నెక్స్ట్ సర్జరీ కోసం వస్తుంటారు. వచ్చి చేసుకుంటుంటారు. బట్ అంటే నేను చెప్పింది యాక్చువల్లీ అలా చేయకూడదు అన్నట్టు అనిపిస్తది గానీ, సెకండ్ ఒపీనియన్ అడగడంలో తప్పు లేదు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేనే చెప్తాను. ఓ పల్లెటూరులో ఎళ్లి ఏదో సర్జరీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ! ఒక గర్భాశయంలో 2 గడ్డలో, 3 గడ్డలో ఉన్నాయి. వాళ్ళు తీసేయాలి. గర్భసంచి తీసేయాలని జెప్తారు. చిన్న సెంటర్‌లో ఏంటి, వాడు ఇంత కోత పెడతాడు. తీస్తారు. అది క్లోజ్ చేస్తారు. సఫరింగ్ ఎక్కువ యాస్ యూజువల్ నేను చెప్పినట్టు. దేర్ ఆర్ కాంప్లికేషన్స్ రిలేటెడ్ టు ఓపెన్ సర్జరీ. సో, అదే పర్సన్ కొంచెం మంచి సెంటర్‌కొచ్చి, కాస్త పెద్ద సెంటర్‌కొచ్చి సమ్‌టైమ్స్ ఆ డాక్టర్ రిఫర్ చేస్తాడు. సమ్‌టైమ్స్ దే డోంట్ రిఫర్. సర్జరీ చేయించుకో అంటారు. పెద్ద సెంటర్ కాస్త మంచి సెంటర్‌కెళ్తాడు. వాడు లాప్రోస్కోపీ ఆప్షన్ ఇస్తాడు. సే ఇఫ్ ద పేషెంట్ ఈస్ నాట్ ఏబుల్ టు అఫోర్డ్ ఆబ్వియస్‌లీ ఓపెన్ హిస్టెక్టమీ, లాప్రోస్కోపిక్ హిస్టెక్టమీ కంటే చీపర్‌గానే ఉంటది. సో, ఇఫ్ ద పేషెంట్ ఈస్ నాట్ ఏబుల్ టు అఫోర్డ్ దెన్ ఇట్ ఈస్ వాడు మళ్ళీ ఆ పల్లెటూరికెళ్ళిపోయి లేదా ఆ చిన్న టౌన్‌కెళ్ళిపోయి ఆ డాక్టర్ దగ్గర సర్జరీ చేయించేసుకోవచ్చు. ఆప్షన్ ఎప్పుడూ ఉంటది. ఏ డాక్టర్ కూడా నన్ను కాదని చెప్పి ఆళ్ళక్కడికెళ్ళి చూపించుకుంటావా అని అలగడు. అలిగాడంటే ఆడు కొంచెం మెంటల్ అని అర్థం అంతే. సో, సెకండ్ ఒపీనియన్ ఈస్ వాలిడ్. అదే వాడు హి ఈస్ అఫోర్డబుల్. వాడక్కడ లాప్రోస్కోపీ చేయించుకుంటాడు. మరుసటి రోజు ఇంటికి నడుచుకెళ్ళిపోతదావిడ. సో, సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలి. కుదిరినప్పుడల్లా. హ్మ్. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్‌తో కంపేర్ చేసుకుంటే గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో డెత్ కేస్ అన్నది ఎక్కువగా ఉంటుంది. ఎందుకు? మల్టీ స్పెషాలిటీ డెత్ రేట్ పలానా చోట ఎక్కువుంటాదని ఏం చెప్పలేమమ్మా. అలాగనుకుంటే క్యాన్సర్ హాస్పిటల్‌లో హైయెస్ట్ డెత్ రేట్ ఉంటది. ఎందుకు క్యాన్సర్ వచ్చినోళ్ళందరూ చచ్చిపోతారు ఆల్‌మోస్ట్. కొంతమంది ఎర్లీ స్టేజ్‌లో వచ్చినోళ్ళు తప్పితే లేట్ స్టేజ్‌లో వచ్చినోళ్ళు చచ్చిపోతారు. అలాగని హాస్పిటల్‌ని చంపేస్తున్నారనుకుంటాం. లేదు గదా! సో, న్యాచురల్లీ విచ్ ఎవర్ హాస్పిటల్ రిసీవ్స్ సిక్కర్ పేషెంట్స్ సీరియస్ కేసెస్ తీసుకునే హాస్పిటల్స్‌కి డెత్ రేట్ కూడా ఎక్కువగానే ఉంటది. ఇప్పుడు నేను సెలెక్టివ్‌గా కేసులు తీసుకుంటానమ్మా. నేను కాంప్లికేషన్ కేసెస్ చెయ్యను. ఏమన్నా ఉంటే రిఫర్ చేసేస్తుంటాను టపా టపా టపామని. నా హాస్పిటల్‌లో డెత్ రేట్ ఎందుకుంటది? ఉండదు. ఇది కొంచెం ఇది తేడాగా ఉందిరా మనకెందుకొచ్చిన గోల అని పంపించేస్తాం. వాడెక్కడికెళ్తాడు? ఇలాగే అందరూ బౌన్స్ చేస్తాడు గవర్నమెంట్ హాస్పిటల్‌కెళ్తాడు. అప్పటికే ముద్ర కొట్టుకొని ఎళ్తాడు. వాళ్ళు దే కాంట్ బౌన్స్ ద కేస్. దే ఆర్ ఎ పబ్లిక్ ఫండెడ్ హాస్పిటల్. వాళ్ళు చేసి తీరాలి. సో, వెన్ దే డూ థట్ రిజల్ట్ ఎటన్నా వెళ్ళొచ్చు. చెప్పలేం. సో, మెయిన్‌లీ అక్కడ రిజల్ట్ సబ్‌స్టాండర్డ్‌గా ఉండడానికి ఒకటి కేసులు లేట్‌గా రావడం. 2 వర్క్ లోడ్. ఒక వారంలో చేసే కేసులు వాళ్ళు ఒక రోజులో జేస్తారు. హౌ దే విల్ హ్యాండిల్ దట్? యాస్ ఎ పర్సన్ హూ వర్క్డ్ ఇన్ వేరియస్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇప్పుడన్నా హాస్పిటల్ పెట్టుకున్నాను గానీ, ఐ నో దట్. అది హ్యాండిల్ చేయడం కష్టం అసలు నరకం కనబడుతది. సో, ఆ రీజన్ వల్ల ఏంటంటే, అక్కడ మనకి డెత్స్ ఎక్కువ కనబడతాయి. ద సిక్కర్ ఎంత సిక్ పేషెంట్‌ని హాస్పిటల్ తీసుకుంటుందో, అంత డెత్ రేట్స్ ఎక్కువుంటాయి. చెప్పాను గదా! వి ఆర్ నాట్ హీలర్స్. వి ఆర్ ఓన్లీ కేర్ గివర్స్. సార్ అసల డాక్టర్ ఒక బ్యాడ్ సైడ్ ఏంటి? డాక్టర్ ఒక బ్యాడ్ సైడ్ అని చెప్పడం కంటే, ఐ విల్ సే ఎనీ ప్రొఫెషనల్, హ్మ్. బ్యాడ్ సైడ్ ఏదైనా ఉందంటే, కీపింగ్ హిస్ ఇంట్రెస్ట్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిస్ క్లయింట్స్ ఇంట్రెస్ట్. ప్రొఫెషనల్ అంటే ఎవరు డైరెక్ట్‌గా తన క్లయింట్‌తో డీల్ జేస్తాడు. అది నాట్ యాస్ ఎ పార్ట్ ఆఫ్ ఎ జాబ్. ఎ డాక్టర్, ఎ లాయర్, ఎ చార్టర్డ్ అకౌంటెంట్.
హూ డీల్స్ విత్ హిస్ క్లయింట్ డైరెక్ట్‌లీ. వాడు ప్రొఫెషనల్ అంట. ఈ 3 నేనెందుకు చెప్పాను దే ఆర్ మోస్ట్ కామన్ ప్రొఫెషన్స్. వీళ్ళు వాళ్ళ దగ్గరికి ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ప్రొఫెషనల్స్ ఆర్ స్పెషలైజ్డ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను మీకు ఇది చెప్తున్నాను. నా చార్టర్డ్ అకౌంటెంట్ ఇక్కడ సంతకం పెట్టంటే పెడతాను. ఇక్కడ డబ్బులు కట్టాలి సార్ అంటే కట్టేస్తాను. ఓకే. సో, ఐ ట్రస్ట్ హిమ్. నేను ఒక ప్రొఫెషనల్ అయ్యుండి ఆయన్ని మళ్ళీ "నువ్వు ఇక్కడ ఎందుకు డబ్బులు కట్టమంటున్నావు? ఇది చేస్తే టాక్స్ మిగులుతదా? ఇక్కడేంటి ఎక్కువ టాక్స్ వచ్చిందని" అడగను. ఆ ట్రస్ట్ నిలబెట్టుకోవాలి. ఆ ట్రస్ట్‌ని నిలబెట్టుకోవాలంటే ఎథిక్స్ ఫాలో అవ్వాలి. ఎథిక్స్ ఫాలో అవ్వాల్సొచ్చినప్పుడు టఫ్ డెసిషన్స్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఒక్కొక్కసారి పేషెంట్‌కి నచ్చకపోవచ్చు. ఆహ్, వాడు ఇంకొక డాక్టర్ దగ్గరికెళ్ళిపోతాననొచ్చు. అప్పుడు కాంప్రమైజ్ అవ్వకూడదు. కాంప్రమైజ్ అవ్వకుండా యూ హావ్ టు స్టాండ్ విత్ యువర్ డెసిషన్. ఆ టైంలోని ప్రెషర్స్‌కి లోనవ్వకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు కొంచెం ప్రెషర్ తక్కువే. నా సొంత హాస్పిటల్ నన్నెవడు అడగడు. ఆ ప్రెషర్ దే విల్ నో ఇఫ్ దే ఆర్ వర్కింగ్ ఇన్ కార్పొరేట్ హాస్పిటల్స్. సో, వాళ్ళకేమవుతుందంటే దే హావ్ వేరియస్ ప్రెషర్స్. ఆ ప్రెషర్‌కి లోనవ్వకుండా నిలబడాలి. దిస్ ఈస్ ద రైట్ ఎథికల్ డెసిషన్ అని. ఇఫ్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు స్టాండ్ ఆన్ దట్, దట్ ఈస్ ద డార్క్ సైడ్ విచ్ కమ్స్ ఔట్. వేర్ అదర్ థింగ్స్ బికమ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ పేషెంట్ సేఫ్టీ. ఓ అటు ఇటుగా ఉంది. సర్జరీ చెయ్యొచ్చు లేదా వెయిట్ చేయొచ్చు. నేను జేసేస్తాను. ఎందుకు జేస్తానంటే నాకు చేయాలనిపించింది ఇంట్రెస్టింగ్ కేస్. దట్ ఈస్ నాట్ ద ఆన్సర్. లేదా నేనిప్పుడు వద్దంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనే జెప్తాను. కొంతమందికి బాగా గట్టిగా కౌన్సెలింగ్ చేస్తారమ్మా. ఏం జెప్తారో తెలీదు గానీ, పిల్లలు పుడితే గర్భసంచి చాలా డేంజరస్ ఆర్గాన్ అయిపోతది ఆళ్ళ బాడీలో. తీసేసుకోవాలి ఆళ్ళు అర్జెంట్‌గా. ఒక ఆవిడైతే నా దగ్గరకొచ్చింది. వచ్చి "సార్ గర్భసంచి తీస్తారా ఇక్కడ?" అని. "నీ గర్భసంచి ఎందుకు తీయించుకోవాలనుకుంటున్నావు?" "నాకు పూజలకి ఇబ్బంది అయిపోతుంది సార్ పీరియడ్స్ ఆగిపోతాయి." పిచ్చెక్కిందా అని చెప్పి తిట్టి పంపించేసాను. అంటే వాళ్ళకి దాని కాంప్లికేషన్స్‌తో సంబంధం ఉండదు. సంబంధం ఉన్నది దే ఆర్ నాట్ మెడికల్ పీపుల్. వాడు చెప్పడు. ఇప్పుడు అదే నేను ఇదేదో బాగా దొరికింది మంచి కేసు. నార్మల్ గర్భసంచి తీసేయడం ఈజీ కదమ్మా! ఏం ప్రాబ్లమ్స్ ఉండవు. ప్రాబ్లమ్ ఉన్నది హ్యాండిల్ చేయడం కష్టం. నార్మల్‌ది పీకేయడం ఎంత నా చేయ ఎంత ఉంటే తీసేయొచ్చు. ఆహ్, అది తీసేద్దాం తీసేసి డబ్బులు తీసుకున్నాం. కాంప్లికేషన్స్ కూడా ఉండవు. మరుసటి రోజు పంపించేయొచ్చు. అంతా నార్మల్ టిష్యూ అన్నీని. అని చేస్తే ఎంత తప్పది. ఆ ట్రస్ట్ మనం అది ఖచ్చితంగా ఇంకొకళ్ళ దగ్గరికెళ్ళి తీయించుకోండి. నాకు సంబంధం లేదు. నేను ఆ పని చేయను. అని నిలబడేలాగా ఉండాలి. హ్మ్. అది లేకపోతే మాత్రం దెన్ యెస్. ద డార్క్ సైడ్ కమ్స్ ఔట్. నాట్ ఓన్లీ ఫ్రమ్ ఎ డాక్టర్, ఫ్రమ్ ఎనీ ప్రొఫెషన్. సార్, ఇన్సూరెన్స్ అసల మెడికల్ సైడ్ ఇన్సూరెన్స్ అన్నది తీసుకోవాలా లేదా? ఖచ్చితంగా తీసుకోవాలి. మెడికల్ ఇన్స్యూరెన్స్ ఈస్ నెసెసరీ. 2 రీజన్స్‌కి. ఇట్ విల్ కవర్ యువర్ ఎక్స్‌పెన్సెస్. సో, యూ ఆర్ సేఫ్. రెండో రీజను మెడికల్ ఇన్స్యూరెన్స్ పీపుల్ క్యాన్ బికమ్ యువర్ అడ్వొకేట్స్ ఆల్సో. మెడికల్ ఇన్స్యూరెన్స్ ఉన్నప్పుడు అవసరం లేని ట్రీట్మెంట్ గబాల్మని చేసే ప్రయత్నం కూడా ఎవడు చెయ్యడు. ఎందుకంటే అవతల ప్యానెల్‌లో కూడా డాక్టర్ ఉంటాడు. వాడు చూస్తాడు. ఇదెందుకు చేస్తున్నావు అని అడుగుతాడు. కొంచెం ఓవర్ బిల్లింగ్ అవ్వచ్చు కొంతవరకు. ఎందుకంటే ఆ ఫైనాన్షియల్ రీజన్స్ ఉంటాయి. ఆళ్ళీళ్ళని పీక్కు తింటారు, ఈళ్ళాళ్ళని పీక్కు తింటారు. బట్ పేషెంట్ సేఫ్టీ ఎన్హాన్స్ అవుతది. పేషెంట్ సేఫ్టీ ఎందుకు ఎన్హాన్స్ అవుతదంటే దేర్ ఈస్ ఎ థర్డ్ పార్టీ హూ ఈస్ వాచింగ్ ఎవ్రీథింగ్. సో, పేషెంట్ సేఫ్టీ ఒకటి ఎన్హాన్స్ అవుతది. 2 అఫ్‌కోర్స్ ఇట్స్ ఎ డబుల్ ఎడ్జ్ సోర్డ్. ఒక్కొక్కసారి ఏదైనా అవసరం పడితే, అమ్మో! ఇది మనకి ప్యాకేజ్‌లోకి రాదురోయ్ అని జెప్పేసి డాక్టర్ తప్పుకునే ఇది కూడా ఉంటది. ఎస్పెషల్లీ ఇంకొకళ్ళు హాస్పిటల్‌లో పనిజేస్తున్నప్పుడు డాక్టర్ మీద ప్రెషర్ ఉంటది. నేను జేస్తానను. ఇప్పుడు నాకలాగా ఫర్ ఎగ్జాంపుల్ డాక్టరే ఓనర్ అనుకున్నప్పుడు హి విల్ లిసన్ టు హిస్ ఓన్ కన్షియన్స్. పైన ఇంకోడికి సమాధానం జెప్పాల్సిన అవసరం ఉండదు. అలాగా ఏదైనా కవర్ అవ్వదు అనేసి ఎగ్గొట్టే ఛాన్స్ ఉంటది. బట్ నార్మల్లీ ఆ పని చేయరు. ఆళ్ళే డా వాళ్ళని పిలిచి, "బాబు ఇది మీకు అవసరం. కానీ ఇది మీకు కవర్ అవ్వదు. దీనికి మీరు పే చేసుకుంటారా?" అని అడుగుతాం. బట్ అన్నెసెసరీవి ఏది కూడా ఇది చేయరు. 2 కాంప్లికేషన్స్ మినిమల్‌గా పెట్టడానికే మాక్సిమం ట్రై చేస్తారు. ఒకటి వాళ్ళ పేరు వాళ్ళు కాపాడుకోవడానికి. 2 ఇన్స్యూరెన్స్ కంపెనీలు అన్నీ మానిటర్ చేస్తుంటాయి. ఈ పలానా హాస్పిటల్‌లో పెచ్చగా చేస్తున్నారంటే వాళ్ళొచ్చేసి వాళ్ళది ఎంపానల్‌మెంట్ పీకి అవతల పారేస్తారు.
సో, ఇవన్నీ ఉంటాయి. ఆహ్, అండ్ మునుపట్లాగా ఇప్పుడు ఓవర్ బిల్లింగ్ చేయడానికి కూడా అవ్వదమ్మా. ఇన్స్యూరెన్స్ కంపెనీస్ ఆర్ నెగోషియేటింగ్ టైట్ ప్యాకేజెస్. సో, ఆ ప్యాకేజెస్‌లోనే అవుతది. అండ్ ఫ్రమ్ ద పేషెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ దిస్ ఈస్ ఆల్ డాక్టర్స్ ఇష్యూ. ఫ్రమ్ ద ఫ్యామిలీస్ పాయింట్ ఆఫ్ వ్యూ మెడికల్ ఇన్స్యూరెన్స్ ఉంది. అదొక ధైర్యం. ఓకే. మాకేమైనా అయితే ఇప్పుడు సడెన్‌గా మోస్ట్ మళ్ళీ నాకిదే యాక్సిడెంటే వస్తది. పోనీ అదే మోస్ట్ కామన్ యాక్చువల్ చెప్పాలంటే యాక్సిడెంట్ అయింది. వెన్నుపూసకి దెబ్బ తగిలింది. ఇంప్లాంట్స్ ఆర్ వెరీ కాస్ట్‌లీ. ఇట్స్ ఎ స్పెషలైజ్డ్ సర్జరీ. లక్షల్లో డబ్బులు ఎగిరిపోతాయి. ఇమ్మీడియేట్‌గా ట్రీట్మెంట్ చేయకపోతే ఇట్స్ ఎ టైమ్ బౌండ్ సర్జరీ. నర్వస్ సిస్టమ్ ఎప్పుడు. పేషెంట్ పర్మనెంట్‌గా పారాలిసిస్ అయిపోయే ఛాన్స్ ఉంటది. అప్పుడు డబ్బులు ఎక్కడి నుంచి తడుముకొని తెస్తాడు? ఇన్స్యూరెన్స్ ఉందనుకోండి, ఏం పర్లేదు. మీరు ఏ ఇన్స్యూరెన్స్ కంపెనీలో వాడే ఇస్తాడు లిస్ట్. ఈ ఊళ్ళో మాకు ఇన్ని ఎంపానల్‌మెంట్ ఉంటాయని. ఓ ఫోన్ కొడితే అంబులెన్స్ వచ్చి పట్టుకెళ్ళిపోయి అన్నీ వాళ్ళే చేసేస్తారు. క్యాష్‌లెస్ అయిపోతది. ఓ నమస్కారం పెట్టి బయటికి పంపించేస్తారు. సో, ఇన్స్యూరెన్స్ ఉండాలి. అసలా ఇన్సూరెన్స్ మీద ఎటువంటి నాలెడ్జ్ లేని వాళ్ళు ఇన్సూరెన్స్ తీసుకునే ముందు ఏం చెక్ చేసుకోవాలి? 10 మందిని అడగాలమ్మా. మీ ఇన్స్యూరెన్స్ కంపెనీ ఎంత బాగా కవర్ చేస్తుంది? క్లెయిమ్స్ ఎలా సెటిల్ చేస్తారు? పిచ్చ పిచ్చ కండిషన్‌లు పెట్టి కిరికిరి చేస్తారా? ఇలాంటియన్నీ కనుక్కోవాలి. లేదు అంటే ఇంకా బెస్ట్ థింగ్ అంటే హాస్పిటల్‌లోనే ఇన్స్యూరెన్స్ డెస్క్‌లుంటాయి. ఈళ్ళు ఏదో హాస్పిటల్ వాళ్ళు నచ్చిన హాస్పిటల్‌కెళ్ళొచ్చు. ఇప్పుడు ఆ ఒక హాస్పిటల్ ఒక ఇన్స్యూరెన్స్‌కి బయాస్ అయ్యి ఉండే ఛాన్స్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మా హాస్పిటలే తీసుకోండి. మాకు 25 ఇన్స్యూరెన్స్‌లున్నాయి. ఆళ్ళెవరో మా చుట్టాలు కాదు. ఇన్స్యూరెన్స్‌లు ఎందుకు తీసుకుంటాం అంటే, ఆ కేస్ వస్తే మేము ట్రీట్ చేయడానికంతే. ఆహ్, వాళ్ళే ఎళ్లి అడగొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మమ్మల్ని ఇప్పుడు మా ఇన్స్యూరెన్స్ డెస్కోళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు. ఇదైతే మీకు బాగా క్లెయిమ్స్ ఫాస్ట్‌గా సెటిల్ అయిపోతాయండి. బోలెడు ప్రశ్నలు అడగడాలు ఇలాంటివి ఏమి ఉండవు. ఇది తీసుకోండి అని చెప్తారు. అలాగ ఒక 2, 3 చూసుకుంటారు. చూసుకున్న తర్వాత అందులో ఏవి ప్రీమియమ్స్ తక్కువున్నాయో చూసుకుంటారు. కవరేజెస్ చూసుకుంటారు. 2 ఒక్కొక్కళ్ళకి రిక్వైర్మెంట్స్ ఒక్కొక్కలా ఉంటాయి. ఒకళ్ళకి డిపెండెంట్ పేరెంట్స్ ఉంటారు. ఒకళ్ళకి కిడ్స్ ఉంటారు. ఒకళ్ళకి ఇద్దరు ఉంటారు. సో, అవన్నీ కవర్ అయ్యేలాగా పాలిసీస్ తీసుకోవాలి. కొందరికి ప్రీ ఎగ్జిస్టింగ్ కోమార్బిడిటీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ డయాబెటిస్, బీపీఓ ఉంది. సో, అవి ఎగ్జిస్ట్ అయ్యేలాగా వాళ్ళు ముందే దాన్ని డిక్లేర్ చేసి పాలిసీ కరెక్ట్‌గా తీసుకోవాలి. ప్రీమియం కొంచెం పెరగొచ్చు. బట్ అవి కరెక్ట్‌గా చూసుకొని తీసుకోవాలి. గుడ్డిగా పాలిసీ అమ్మడానికొచ్చినోడిని వాడి మాటలు నమ్మేసి తీసేసుకోకూడదు. నన్నడిగితే ద బెస్ట్ ప్లేస్ టు ఎంక్వైరీస్ హాస్పిటల్ ఇన్స్యూరెన్స్ డెస్క్స్ అనుకుంటున్నాను. వాళ్ళు ఒక్కొక్కడు ఒక 100 ఇన్స్యూరెన్స్ కంపెనీలతో డీల్ చేసి తల పండిపోయి ఉంటారు. వాళ్ళనెళ్లి సరదాగా బాబు ఏది తీసుకోవాలంటే వాళ్ళు ఒక ఐడియా చెప్తారు. సో, దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. అలానే మీ హాస్పిటల్‌లో గూడా మేము కొన్ని అడ్వర్టైజ్‌మెంట్స్ చూసాం సార్. ప్రమోషన్ టైప్ అదే ఈ స్కీమ్‌కి సంబంధించినవి. దానివల్ల మీకేమన్నా పర్సెంటేజ్ ఉంటుందా? లేదు అంటే కేవలం జనాలకి అవేర్‌నెస్ కోసం పెట్టారా? స్కీమ్స్ అంటే 2 రకాలుంటాయమ్మా. ఏ ఏ స్కీమ్ అని మీరు అడుగుతున్నారు వెరీ పర్టిక్యులర్‌లీ? ఇన్సూరెన్స్. ఇన్స్యూరెన్స్. ఇన్స్యూరెన్సు అందులో మాకేం పర్సెంటేజ్ ఉండదమ్మా. వాళ్ళే డబ్బులిస్తారు. మనకి అందులో పర్సెంటేజ్ ఏముంటది? ఇన్స్యూరెన్స్ ఎందుకు లిస్ట్ చేస్తామంటే, బాబు మా దగ్గర ఈ ఇన్స్యూరెన్స్‌లున్నాయని పెట్టుకోవాలి గదా! హాస్పిటల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ టెల్ యూ. మాకు ఎస్‌బీఐ జనరల్ ఇన్స్యూరెన్స్ ఉంది. ఉందని ఎలా తెలుస్తది? బయట బోర్డ్ పెడితేనే తెలుస్తది. ఎస్‌బీఐ జనరల్ ఇన్స్యూరెన్స్ కార్డ్ ఉన్నోడు ఎప్పుడో అలా దారిలో ఎళ్తూ చూస్తాడు. వాడికి ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిన రోజు ఆళ్ళక్కడ చూసానని జెప్పి వస్తాడు. అందుకే ఆ లిస్ట్ పెట్టడం. ఆ 15, 20. వాళ్ళొచ్చినప్పుడు యాస్ యూజువల్ వాళ్ళకి మాకు ఆల్రెడీ ఎంఓయూలు అయిపోయి ఉంటాయి. ఏ ఇన్స్యూరెన్స్ కంపెనీతో అన్నా. ఇంత బిల్లింగ్ అవుతది. ఈ పలానా కేస్‌కి, ఈ సర్జరీకైతే ఇంత ప్యాకేజ్, ఈ సర్జరీకైతే ఇంత ప్యాకేజ్, ఈ సర్జరీకైతే ఇంత ప్యాకేజ్. ఏవైనా ఉంటాయి. ఈ ఎక్స్‌ట్రా కోమార్బిడిటీస్ ఏమైనా ఉన్నప్పుడు చెప్పాను గదమ్మా! వి కీప్ ఇట్ ట్రాన్స్‌పరెంట్. పేషెంట్‌ని అడుగుతాం. అమ్మా ఇది మీకు ఆ ప్యాకేజ్‌లో కవర్ అవ్వదు. పే చేసుకోగలరా? చేసుకుంటామంటే ప్రాబ్లమ్ లేదు. చేసుకోమంటే దెన్ వి విల్ సెర్చ్ ఫర్ ఆల్టర్‌నేటివ్స్. సో, ఆ లిస్ట్ పెట్టడానికి రీజన్ ఇది. ముందు మన దగ్గర ఎక్కడన్నా సరే మీరు ఏ హాస్పిటల్‌కెళ్ళినా లిస్ట్ ఆఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీస్ దే ఆర్ ఎంపానెల్డ్ విత్ ఉంటాయి. ఎందుకుంటాయంటే ఉన్నాయని తెలియాలి. అప్పుడే ఆ పేషెంట్ రాగలుగుతాడు. అందులో పర్సెంటేజ్ అన్న క్వెషనే రాదు. మొత్తం పేమెంట్ ఆళ్ళే ఇస్తారు. ఇంక పర్సెంటేజ్ ఏముంది. ఓకే. పేషెంట్‌కి ట్రీట్మెంట్ కాస్ట్ అన్నది డాక్టర్ డిసైడ్ చేస్తారా? హాస్పిటల్ డిసైడ్ చేస్తుందా? లేదంటే ఇన్సూరెన్స్ కంపెనీ డిసైడ్ చేస్తుందా? ఆహ్, ఇట్ డిపెండ్స్ ఆన్ ద సినారియో అమ్మ. డాక్టర్‌దే హాస్పిటల్ అయితే డాక్టర్ డిసైడ్ చేస్తాడు.
డాక్టర్ హాస్పిటల్‌కొచ్చి ఎళ్ళేవాడైతే హాస్పిటల్ డిసైడ్ చేస్తుంది. ఇన్స్యూరెన్స్ కంపెనీస్ యెస్ దే హావ్ ఎ సే. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకేవో గ్రేడింగ్స్ ఉంటాయి. అన్ని హాస్పిటల్స్ ఒకేలా పెట్టరు. దే యూజ్ దిస్ ఎన్ఏబిహెచ్ అక్రిడిషన్ యాస్ గ్రేడింగ్. ఎన్ఏబిహెచ్ అక్రిడిషన్ ఉన్న హాస్పిటల్స్‌కి ఎక్కువ హైయర్ ప్యాకేజెస్ ఇస్తారు. అవి లేని వాడికి లోవర్ ప్యాకేజెస్ ఇస్తారు. సో, యెస్ ఎట్ దట్ ప్లేస్ దే డిసైడ్. అది దెన్ అది కూడా ఇట్ ఈస్ వొలిషన్. ఇట్ ఈస్ లైక్ ఎ అగ్రీమెంట్. వాళ్ళు మాకు లిస్ట్ పంపిస్తారు. ఈ మాకు ఈ కేసులు ఇంతింత మేము మీకిస్తాం ప్యాకేజ్ అని. మేము ఏదో ఒకటి సర్కిల్ చేసి మాకు ఇది వర్కౌట్ అవ్వదు. ఇది పెంచండి. ఇలాగ ఏదో మేము చేస్తాం. మొత్తానికి అవి అవుతాయి. సో, అల్టిమేట్‌లీ దిస్ ఆల్ గోస్ ఇన్ ద బ్యాక్‌గ్రౌండ్. పేషెంట్‌కి వస్తే నువ్వు కార్డ్ చూపిస్తే నీకు క్యాష్‌లెస్ అయిపోవాలి అంతవరకే. సో, పేమెంట్ చేస్తున్నాడంటే ఆడికి ఇన్స్యూరెన్స్ లేదని అర్థం. వాళ్ళకి హాస్పిటల్ విల్ డిసైడ్. హాస్పిటలే డాక్టర్‌దైతే డాక్టర్ విల్ డిసైడ్. అంటే గాని ఎంతో కొంత మాత్రం ఇన్సూరెన్స్ నుంచి ఇన్‌ఫ్లూయెన్స్ ఉంటుంది. ఖచ్చితంగా. ఓకే. సార్ డాక్టర్స్‌లో ఎంబీబీఎస్ డాక్టర్ అని, ఎంఎస్ డాక్టర్ అని చాలా రకాలుంటాయి. గానీ అందరిని కామన్‌గా డాక్టర్ అనే అంటాం. అసలు వీళ్ళల్లో ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఎంబీబీఎస్ ఈస్ బేస్ కోర్స్ అమ్మ. ఓకే. సో, ఫస్ట్ 5 ½ ఇయర్స్ ఇండియాలో ఎంబీబీఎస్ చేయాలి. అది చేస్తే మందులు రాయొచ్చు, మైనర్ సర్జరీస్ చేయొచ్చు. ఒకప్పుడు పెద్ద పెద్ద సర్జరీలు కూడా చేసేవారు. బట్ ఇప్పుడు అంత ట్రైనింగు వాళ్ళకి అందట్లేదు. వాళ్ళు చేసే స్థితిలో లేరు. చేయాల్సిన అవసరం కూడా లేదు. వి హావ్ స్పెషలిస్ట్స్. దానిపైన ఎండీ, ఎంఎస్ వస్తాయి. మెడికల్ బ్రాంచెస్ అన్నీ ఎండీ. సర్జికల్ బ్రాంచెస్ అన్నీ ఎంఎస్. ఓకే. అందుకే ఆర్థో ఎంఎస్ వస్తుంది. జనరల్ సర్జరీ ఎంఎస్ వస్తుంది. ఆఫ్తార్ కూడా ఎంఎస్ వస్తుంది. సో, ఎక్కడెక్కడైతే సర్జరీ సీఎన్‌టీ ఎంఎస్. ఎక్కడెక్కడ సర్జరీ ఇన్వాల్వ్ అయ్యి ఉంటుందో అవి ఎంఎస్ వస్తాయి. ఫిజిషియన్ ఎండీ వస్తుంది. ఓకే. డెర్మటాలజీ అంటే స్కిన్ ఎండీ వస్తుంది. సో, అలా పీడియాట్రిక్స్ ఎండీ వస్తుంది. ఎక్కడెక్కడ మెడిసిన్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటే వాళ్ళు ఎండీ వస్తది. దే ఆర్ కాల్డ్ స్పెషలిస్ట్స్. దీని మీద మళ్ళీ స్పెషలైజేషన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ సర్జరీ తర్వాత ఎంసీహెచ్ ఉంటుంది. ఎంసీహెచ్‌లో ఒకడు కార్డియాక్ సర్జన్ అవుతాడు. ఒకడు న్యూరో సర్జన్ అవుతారు. ఒకళ్ళు ప్లాస్టిక్ సర్జన్ అవుతారు. ఒకళ్ళు పీడియాట్రిక్ సర్జన్ అవుతారు. ఒకళ్ళు వాస్కులర్ సర్జన్ అవుతారు. ఇట్ డిపెండ్స్ మళ్ళీ ఎవరికి నచ్చిన ఇంట్రెస్టింగ్ ఫీల్డ్స్‌లోకి వాళ్ళు వెళ్తారు. అలాగే మెడిసిన్‌లో గూడా ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్ అంతా మెడిసిన్ కూడా అన్వయం చేసుకో. కార్డియాలజీ, న్యూరాలజీ, రొమటాలజీ అంటే ఆర్థరైటిస్ ఇవి, ఎండోక్రైనాలజీ మన థైరాయిడ్, తర్వాత మిగతా ఎండోక్రైన్ గ్లాండ్స్‌కి సంబంధించినయి. డయాబెటిస్ కూడా ఎండోక్రైనాలజీలో కూడా వస్తది. ఫిజిషియన్స్ చూస్తారు. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. సో, వీళ్ళని సూపర్ స్పెషలిస్ట్స్ అంటారు. సో, ఈ 3 గ్రేడ్స్ ప్రస్తుతం ఇండియాలో నడుస్తున్నాయి. సో, అవైలబిలిటీ ఉన్నప్పుడు సూపర్ స్పెషలిస్ట్ దగ్గరికెళ్తారు. లేదంటే స్పెషలిస్ట్ విల్ డూ గుడ్. ఎంబీబీఎస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఎవడు ఎంబీబీఎస్‌తో ఉండిపోవాలనుకోడు. ఐదర్ దే గో ఇంటూ గవర్నమెంట్ సర్వీస్. ఈవెన్ గవర్నమెంట్ సర్వీస్‌లో కూడా వాళ్ళు కోటాలో స్పెషలైజేషన్ చేస్తారు. అదర్‌వైస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దే వర్క్ ఇన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అండ్ యాస్ డ్యూటీ డాక్టర్స్ అండ్ ఆల్. దే డూ ద బేసిక్ స్టఫ్. హ్మ్. సో, మీకు ఒంట్లో బాగోకపోతే మీరెవరి దగ్గరికెళ్తారు? జనరల్‌గా అందరికీ ఒంట్లో బాగోకపోతే మీ దగ్గరకొస్తూ ఉంటారు గదా! అలా మీకెప్పుడన్నా బాలేనప్పుడు మీరే డాక్టర్ దగ్గరికెళ్తారు? మా ఆవిడకి చూపించుకుంటాను. షీ ఈస్ ఎ ఫిజిషియన్. షీ ఈస్ ఎండీ జనరల్ మెడిసిన్. సో, షీ టేక్స్ కేర్ ఆఫ్ థింగ్స్. సో, ఐ యామ్ ఎ జనరల్ సర్జన్. షీ ఈస్ ఎ జనరల్ ఫిజిషియన్. సో, మీ ఫ్యామిలీలో మీరే ఫస్ట్ డాక్టరా? అవునమ్మా. ఐ యామ్ ద ఫస్ట్ డాక్టర్. అండ్ ఇన్ ఫ్యాక్ట్ యాహ్! ఐ యామ్ ద ఫస్ట్ డాక్టర్. మీ పిల్లల్ని ఎవరినన్నా ఇటు సైడ్ డాక్టర్ సైడ్ ఫీల్డ్‌లోకి ఎళ్తారా? ఐ వుడెంట్ ఎంకరేజ్ దెమ్. ఎందుకంటే మునుపట్లా లేదు. ఇట్స్ బికమ్ టఫ్. కొద్ది రోజుల్లో పేషెంట్‌ల కంటే ఇండియాలో డాక్టర్స్ ఎక్కువ మందుంటారు. సో, బట్ స్టిల్ ఐ థింక్ ఇట్స్ దేర్ ఓన్ ఇంట్రెస్ట్. వాళ్ళు ఎటెళ్తాననుకుంటే అటు వెళ్తారు. సార్ అసలు మీరు మీ హాస్పిటల్‌ని, మీ పర్సనల్ లైఫ్‌ని రెండిటిని ఎలా సార్ బ్యాలెన్స్ చేస్తున్నారు? ఇట్స్ టఫ్ అమ్మా. రియల్లీ టఫ్ యాక్చువల్లీ. యాక్చువల్లీ ఫస్ట్ థింగ్ ఈస్ బిజీ అన్నదానికంటే మా లైఫ్‌లో బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఈస్ కాల్ ఎప్పుడొస్తదో తెలీదు. సో, బిజీగా ఉండాల్సిన అవసరమే లేదు.
రోజంతా ఖాళీగా కూర్చున్నాం. అమ్మ ప్రశాంతంగా పడుకుందాం అని జెప్పేసి, లేదా పిల్లల్ని ఎక్కడికో పట్టుకెళ్దాం అనుకున్నప్పుడు ఫోనొస్తది. సార్ పేషెంట్ వచ్చాడు. దట్ ఈస్ ద వరస్ట్ థింగ్ రాదర్ దాన్ బీయింగ్ బిజీ. పొద్దున్న 10 నుంచి రాత్రి 10 వరకు పని జేయాలి 12 గంటలంటే, స్టిల్ ఇట్ ఈస్ ఓకే. 10 తర్వాత నన్నెవడు కెలకడకడదా అని ఉంటది. మాకు ఆ ప్రాబ్లమ్ ఉంటది. సో, దట్ ఈస్ ద రీజన్ కింద హాస్పిటల్ పైన ఇల్లు కన్‌స్ట్రక్ట్ చేయడం. వన్ ఆఫ్ అస్ ఆల్వేస్ స్టే ఒకళ్ళు హాస్పిటల్ అయితే ఒకళ్ళు కిడ్స్ చూసుకుంటాం. సో, వి ప్రిఫరబుల్లీ అవాయిడ్ వర్కింగ్ ఆన్ సండేస్ ఎక్సెప్ట్ ఇట్ ఈస్ ఎమర్జెన్సీస్. And once in a while we go out. So, we do manage our carefully plan our free time. Free time is at a premium. సో, ఉన్నదాన్ని చాలా కేర్‌ఫుల్‌గా జాగ్రత్తగా వాడుకుంటాం. మీ బిజీ షెడ్యూల్ అంతా పక్కన పెట్టుకొని మాకింత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్.